బాపట్ల నియోజకవర్గం గురించి చూద్దాం. గుంటూరు జిల్లా బాపట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి నరేంద్ర వర్మ పోటీ చేశారు. వైసీపీ నుంచి కోన రఘుపతి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ 27,768 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో చూద్దాం. ముందుగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఎటువంటి హామీలు ఇచ్చారో చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలో మంచినీటి చెరువులను ఏర్పాటు చేస్తాను అంటూ ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే బాపట్ల కర్లపాలెం రోడ్డు కాలువపై ఫ్లైఓవర్ను నిర్మిస్తాను అంటూ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ ఫ్లైఓవర్ ఆ నియోజకవర్గానికి ప్రజలకు చాలా అవసరం. బాపట్లలో డ్రైనేజ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేయడానికి నియోజకవర్గ ప్రజలకు నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. గత సర్కారు మెడికల్ కాలేజ్ కోసం 475 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో వెళ్తోంది. కానీ జనం, స్థానికులు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను వద్దు అని అంటున్నారు. ఇక నిర్మాణ పనులపై క్లారిటీ రాకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అలాగే బాపట్లలో ప్రధాన సమస్యగా నిరుద్యోగం కూడా కనిపిస్తోంది. ఉద్యోగాల కోసం అక్కడ ఉన్న యువత హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వలసలు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పరిశ్రమలను స్థానికంగా తీసుకుని రావాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. ఇక బాపట్ల నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న మరో సమస్య వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాల నిర్వహణ సరిగా లేక బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్ల దగ్గర చెత్త వేస్తున్నారు సిబ్బంది. చెత్త కాల్చినప్పుడు అక్కడ విషవాయువులు వెలువడుతున్నాయి. దాంతో ప్రజలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇక టౌన్ బయట డంపింగ్ యార్డ్ పెట్టాలి అని జనం కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాపట్ల సమీప ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరు రోడ్లపైనే పొంగుతోంది. డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా నిర్మించాలి అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గురించి బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, వ్యతిరేకంగా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. నరేంద్ర వర్మకు జనంలో మంచి పేరుంది. పార్టీ ఆఫీస్లో వారానికోసారి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజల వద్దకే తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించటం ప్రజల్లో ఆయనపై సానుకూలతను పెంచుతోంది. వేగేశ్వర ఫౌండేషన్తో ఆయన పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, విద్యా సహాయాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సెగ్మెంట్లో డ్రైనేజీలు, కొత్త రోడ్లకు శంకుస్థాపనలు కూడా చేశారు. ఇక ప్రభుత్వ పథకాలు ప్రజలకు అర్హులైన వారికి చేరే విషయంలో ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అనే పేరు కూడా ఉంది. అంతేకాదు ఎక్సైజ్ సురక్ష యాప్పై అవగాహన పెంచడం కోసం ఆయన పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. వైన్స్లలో మద్యం నాణ్యతను చెక్ చేస్తూ ఉన్నారు తరచుగా. ఇక తుఫాన్, మోంతాజ్ సమయంలో ఆయన చాలా కీలకంగా పనిచేశారు, చాలా యాక్టివ్గా పనిచేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్ళి ఆయన స్వయంగా అక్కడ పరిశీలన చేయడం ప్రజల్లో ఆయనపై అభిమానాన్ని మరింత పెంచింది. ఇక జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. దానికి ఆయన చాలా చొరవ తీసుకున్నారు. ఇక బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెంలో తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేయడంలో ఆయన చాలా చొరవ తీసుకున్నారు. కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి ఆయన తీసుకున్న చొరవ ప్రజల్లో అనుకూలతను పెంచింది. బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో పునరుద్ధరణ పనులు జరుగుతూ ఉన్నాయి. 24 కొత్త తరగతి గదులను నిర్మించడం ద్వారా విద్యార్థులకు సౌకర్యం కలుగుతూ ఉంది. ఇక పిఎం పోషణ్ స్కీమ్తో కొత్త డైనింగ్ హాల్ కూడా అక్కడ నిర్మించారు. కొత్త సైన్స్ ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశారు. సూర్యలంక బీచ్ అభివృద్ధిలో కొంత పురోగతి కూడా కనిపిస్తుంది. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 97 కోట్ల రూపాయలు నిధులు రాబట్టడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఇక బ్లూ ఫాగ్ సర్టిఫికేషన్ పొందేలా పనులు జరగటం ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు. వీటితో పాటు బాపట్ల తీర ప్రాంతం టూరిజం జోన్గా చేసే వ్యూహంతో ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. ఇవి ప్రజల్లో ఆయన పట్ల అనుకూలంగా ఉన్న అంశాలు. ఇక వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. బాపట్లలో చెత్త నిర్వహణ చాలా ప్రధాన సమస్యగా మారింది. డ్రైనేజ్ సమస్యలను సరిగా పరిష్కరించకపోవడం ఆయనకు కొంత వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం జనంలో అసహనం కలుగుతూ ఉంది. అక్రమ మైనింగ్, ఇసుక రవాణా చుట్టూ ఎన్నో విమర్శలు కూడా తలెత్తుతూ ఉన్నాయి.
ఇసుక టెప్పర్లతో చాలా ప్రమాదాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీ నేతలకే వర్మ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అంటూ కేడర్లో కొంత అసహనం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఎన్ని మార్కులు వేశారో పర్సంటేజ్తో సహా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. చాలా బాగుంది అని 17.5% మంది చెప్తూ ఉంటే, బాగుంది అని 22.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది చెబుతూ ఉంటే, బాగా లేదు అని 15% మంది చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 10% మంది చెప్తున్నారు. ఓవరాల్గా 25% మంది అసహనాన్ని వ్యక్తం చేస్తుంటే 75% మంది మాత్రం నరేంద్ర వర్మ పనితీరు బాగుందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, చాలా బాగుంది అని 15% మంది చెప్తూ ఉంటే, బాగుంది అని 22.5% మంది జనం చెబుతూ ఉన్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెబుతూ ఉంటే, బాగా లేదు అని 20% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగా లేదు అని 7.5% మంది జనం చెప్తున్నారు. ఓవరాల్గా 27.5% మంది జనం మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన జనం అంతా చంద్రబాబు పనితీరుకు బాపట్ల నియోజకవర్గ ప్రజలు మంచి మార్కులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని బాపట్ల నియోజకవర్గ ప్రజలను అడిగితే, చాలా బాగుంది అని 17.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 20% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అని 15% మంది చెబుతూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 7.5% మంది చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 22.5% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం అంతా ప్రభుత్వ పాలనకు సానుకూలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి అడిగితే, చాలా బాగుంది అని 17.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 15% మంది చెబుతున్నారు. పర్వాలేదు అని 40% మంది జనం చెబుతూ ఉంటే, బాగా లేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి బాపట్ల నియోజకవర్గ ప్రజలను అడిగితే, చాలా బాగుంది అని 15% మంది చెప్తున్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 42.5% మంది జనం చెప్తున్నారు. ఇక బాగా లేదు అని 15% మంది చెప్తూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 10% మంది చెప్తున్నారు. ఓవరాల్గా 25% మంది అసంతృప్తిగా ఉంటే, మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ గురించి బాపట్ల నియోజకవర్గ ప్రజలు వేసిన మార్కులు ఇవే. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగుందని 25% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని కేవలం 7.5% మంది జనం మాత్రమే చెబుతున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయా అని అడిగిన ప్రశ్నకు బాపట్ల నియోజకవర్గ ప్రజలు పూర్తవుతాయని 35% మంది నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావు అని 22.5% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 35% మంది ప్రజలు చెబుతుంటే, తెలియదు అని 7.5% మంది బాపట్ల ప్రజలు చెబుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని బాపట్ల నియోజకవర్గ ప్రజలను అడిగితే, పూర్తవుతుంది అని 47.5% మంది జనం చెప్తున్నారు. కాదు అని 22.5% మంది జనం చెబుతూ ఉంటే, కావచ్చు అని 20% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అనే క్వశ్చన్కు బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే, పెరిగాయి అని 22.5% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 25% మంది జనం అంటూ ఉంటే, పెరిగి ఉండొచ్చు అని 25% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 27.5% మంది జనం చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బాపట్ల నియోజకవర్గ జనం 17.5% మంది వైసీపీ వచ్చే ఎన్నికల అధికారంలోకి వస్తుందని చెప్తుంటే, రాదు అని 47.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 10% మంది చెబుతూ ఉంటే, తెలియదు అని 25% మంది బాపట్ల నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 30% మంది అంటున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 40% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 30% మంది జనం అంటున్నారు. ఓవరాల్గా ఇది బాపట్ల నియోజకవర్గం గురించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్.